బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో కేసీఆర్ ఫామ్ హౌస్కు బయలుదేరి వెళ్లారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును కేటీఆర్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జనగామ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మాజీ సీఎం కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో కేసీఆర్ ఫామ్ హౌస్కు బయలుదేరి వెళ్లారు. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య పేరును కేసీఆర్ ప్రకటించే ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, తాటికొండ రాజయ్యకు పిలుపు వచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఎలా జరగబోతుంది? రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికీ ఒక యూటర్న్ అంటే కాంగ్రెస్ లో చేరినప్పటికీ కూడా యూటర్న్ తీసుకొని కూడా బీఆర్ఎస్ కండువ కప్పుకున్నప్పటికీ బీఆర్ఎస్ లో కూడా మాజీ ఉప ముఖ్యమంత్రిగా చేసి గతంలో మాజీ ఎమ్మెల్యే స్టేషన్ కన్ఫర్మ్ చేసి చేసిన కూడా తాటికొండ రాజయ్య ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో జైన్ ఇటీవలే కూడా మళ్ళీ యూటర్న్ తీసుకొని కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువ కప్పుకోవడం జరిగింది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశించినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికి కేసీఆర్ అయితే మాత్రము ఇవాళ ప్రగతి భవన్ కి అయితే పిలిపించినట్లు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ ప్రగతి భవన్ లో కూడా వరంగల్ బీఆర్ఎస్ పార్లమెంట్ టికెట్ తాటికొండ రాజయ్యకు రాబోతున్న సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ కి అయితే బయలుదేరిన నేపథ్యం అయితే ఉంది. అక్కడ మాత్రము బీఆర్ఎస్ నుంచి మాత్రము గతంలో కడియం కావ్యకి ఇవ్వడంతో కూడా ఆమె ఇటీవలే రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ కండువ కప్పుకోవడంతో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఖాళీగా ఉండటంతో కూడా అది గమనించిన తాటికొండ రాజయ్య మాత్రం బీఆర్ఎస్ టికెట్ ఎంపీ పార్లమెంట్ టికెట్ వరంగల్ నుంచి నాకే కావాలని చెప్పి ఉద్దేశంతో కూడా మళ్ళా కేసీఆర్ తోనే మంత్రాలు జరిపి కూడా ఇవాళ ప్రగతి భవన్ కి అయితే చేరనున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే కేసీఆర్ నుంచి కూడా తాటికొండ రాజయ్యకు పిలుపు రావడంతో కూడా హడావుడిగా కూడా ఇవాళ హైదరాబాద్ బయలుదేరిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ తోని కూడా చర్చలు జరిపి కూడా పార్లమెంట్ టికెట్ ఆశించి వచ్చిన నేపథ్యంలో ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఆ టికెట్ విషయంలో మాట్లాడుతున్నారు. ఇంకా రాజకీయ నేపథ్యంలో కూడా కేసీఆర్ తోని మొత్తం సమీక్ష సమావేశం నిర్వహించి కూడా ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంటు టికెట్ ఎవరికి ఇచ్చే ఆలోచనలతో కూడా చర్చించి కూడా ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం అయితే నిర్ణయం తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాజీ ఉప ముఖ్యమంత్రికి తాటికొండ రాజయ్య కూడా ఇవాళ కేసీఆర్ ని కలిసి కూడా మంత్రాలు జరిపే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, అయితే స్వామి, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ అధికారమే పరమావధిగా మరి ఈ రకంగా నాయకులు జంపింగ్ జపాంగులు చేస్తుంటే ప్రజలు వీటిలందరినీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు అనుకోవాలా? అసలు ఏ విధంగా ప్రజలు ఓట్లేస్తారని ఈ రకంగా ఒక పార్టీలో నుంచి మరో పార్టీలోకి ఇమీడియట్లీ అంటే కొంచెం కూడా గ్యాప్ తీసుకోకుండా వెళ్తే ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? రైట్ లక్ష్మీనాథ్, మీరు అన్నట్లుగానే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ రంగులు మారుస్తూ ఉంటాయి. ఊసర వెళ్ళి ఏ విధంగా రంగులు మారుస్తూ ఉందో రాజకీయ నేతలు కూడా ఇవాళ రంగులు మారుస్తూ ఉందా చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణ చూసుకుంటే ఇవాళ తాటికొండ రాజయ్య మాత్రము కాంగ్రెస్ కండువ కప్పుకున్న మరికొద్ది నిమిషాల్లో కూడా బీఆర్ఎస్ కండువ కప్పుకొని కూడా వైభోగాలు అనుభవించడానికి రాజకీయాలకే పరిమితం అవుతున్న రాజకీయ నేతలైతే ఇవాళ ప్రస్తుతానికైతే ఎంపీ టికెట్ అంటే వరంగల్ పార్లమెంట్ టికెట్ అయితే ఖాళీ ఉన్న నేపథ్యంతో కూడా అది గమనించి మాత్రము రాజకీయ కండువలు మారుస్తున్న పార్టీకి కండువలు మారుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే తాటికొండ రాజయ్య ఈ నేపథ్యంతో అంటే వరంగల్ పార్లమెంట్ టికెట్ కంపల్సరీగా నేనే ఉండాలి అని చెప్పి కూడా బీఆర్ఎస్ లో ఎవరు అంటే నీ సీనియర్ లీడర్ గా కొనసాగుతుందని చెప్పి కూడా చర్చల్లో భాగంగానే కూడా ఇవాళ రానున్న నేపథ్యం అవుతుంది. ప్రజలైతే దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ అంటే టికెట్ ఎవరికి
కేటాయిస్తే వాళ్ళకే రంగులు మారుస్తూ వస్తూ ఉంటే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలైతే పూర్తి స్థాయిలో కూడా గమనిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే తాటికొండ రాజయ్య ఎంపీ పార్లమెంట్ టికెట్ ఇచ్చినా కానీ కూడా అక్కడ బలహీనంగానే ఆ బీఆర్ఎస్ ఉందని చెప్పుకోవచ్చు. వరంగల్ పార్లమెంట్ లో ఇప్పటికీ ప్రస్తుతానికైతే బలంగా మాత్రము కళ్యాణ్ కావ్య కాంగ్రెస్ అభ్యర్థిగా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికీ ఆ బీజేపీ తరఫు నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ కూడా బలంగా ఉండటంతో కూడా ఇలా తాటికొండ రాజయ్య కూడా ఎంపీ పార్లమెంట్ టికెట్ ఇచ్చినా కానీ బీఆర్ఎస్ అయితే బలహీనంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరంగల్ ప్రజలైతే మాత్రము ఇప్పటికే కండువలు మారుస్తూ ఉన్న కొద్ది కూడా ఇవాళ ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పార్టీలో ఇక్కడి వాళ్ళ క్యాడర్ అంటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ రిజర్వేషన్ కావడంతో కూడా ఇవాళ అంటే అటా ఉటినా కూడా కొన్ని గంటలు కూడా వ్యవధిలోనూ కూడా పార్టీ కండువలు కప్పుకొని పార్టీ మారడం ఫిరాయింపులతో కూడా ఆ వరంగల్ ప్రజలైతే చాలా వరకు కూడా గమనిస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ స్వామి.